తెలంగాణ అసెంబ్లీలో కరెంటు మంటలు రాచుకున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. విద్యుత్ రంగంలో భారీ అవినీతి జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి న్యాయ విచారణ చేయిస్తామని చెప్పుకొచ్చారు. దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసెంబ్లీలో కరెంటు సెగలు, అక్కి రాజేసిన పవర్ ప్రాజెక్ట్స్, శాఖల వారీగా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విద్యుత్ రంగంపై వైట్ పేపర్ ను ప్రవేశపెట్టింది. అలా మొదలైన అగ్గి ఆశాంతం నిప్పులు చెరిగింది. ఓవైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షం పరస్పరం మాటల తూటాలతో విరుచుకుపడ్డాయి. గత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటల పాటు సరఫరా చేయలేదని, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్రజల సొమ్మును దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు. నామినేషన్ మీద అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్. చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం. అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 10,000 50,000 కోట్లైనా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు, వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దమ్ముంటే విచారణకు ఆదేశించాలంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు వారు మాట్లాడిన మాట, ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తూనా కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు సభలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగంలో గత 10 ఏళ్లుగా జరిగిన స్కామ్లపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రధానంగా విద్యుత్ రంగంలో 3 అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామంటున్న ప్రభుత్వ నిర్ణయంతో నిజాలు నిగ్గు తేల్తాయా, అసలు తప్పు చేసిందెవరు, జైలుకు వెళ్లేదెవరు అన్నదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.